ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయండి, చూడండి. ఇవి ఇప్పుడే వేపాను, సో అందుకే ఇంకా కొంచెంసేపు ఆగితే ఇంకా చాలా నీట్గా క్రిస్పీగా అయిపోతుంది, మొత్తం ఏం లేకుండా. సో ఇప్పుడు మనం ఓట్స్ వేపుకుంటున్నాం. ఇలాగ అన్నిటినీ దీని తర్వాత అటుకులు వేపుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా దేనికి దానికే వేపుకోండి. మిక్సీ వేసేటప్పుడు కూడా ఏవి పడతాయి, ఏవి ఎక్కువ మంచిగా రోస్ట్ అయ్యి, ఇలాగ వేరుశనగపప్పు అనేది విడిగా వేయండి, ఎందుకంటే దానికి అవి చాలా టైం తీసుకుంటాయి కదా. మొత్తం కలిపాక మనం పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి, అటుకులు కూడా ఫ్రై అయిపోయాయి. సో ఇలా వేపుకున్నాక ఆపేసుకుంటే చాలండి. ఇంకా ఇవి ఆరేక కూడా ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి. సో చూడండి, లైట్ ఇంత కూడా అవసరం లేదు, ఆఫ్ చేసుకుందాం మనం.